హాయ్ అండి, అందరికీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. హోలీ పూర్ణిమని పురస్కరించుకొని హోలికా పూర్ణిమ అసలు ఎలా వచ్చింది అనే కథని మనం ఈరోజు తెలుసుకుందాం. రాక్షసులకు రాజు అయిన హిరణ్యకశిపుడు తనను మాత్రమే పూజించాలి అని ఆజ్ఞాపించాడు. కానీ తన సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు. హిరణ్యకశిపుడు ఎంత బెదిరించినా, చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు శ్రీ హరినామ స్మరణ విడవలేదు. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుని సోదరి అయిన హోలికా ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వల్ల ఆమెకు ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను అంగీకరించి తనను రక్షించమని విష్ణువును ప్రార్థించి హోలికా ఒడిలో చితిలో కూర్చున్నాడు. మంటలు మొదలై అందరూ చూస్తుండగానే హోలిక కప్పుకున్న శాలువ ఎగిరిపోయి ప్రహ్లాదుడి మీద పడింది. ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. హోలిక మంటల్లో కాలి అగ్నికి ఆహుతి అయ్యింది. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా హోలీ పౌర్ణం చేసుకోవడం మొదలుపెట్టారు. మనస వాచ కర్మణ నమ్మి భగవంతుని కొలిచిన భక్తులను భగవంతుడు ఎప్పుడూ కాచుకునే ఉంటాడు. పంచభూతాలు ఆయన అధీనంలో ఉంటాయి కనుక మనందరం భగవంతుని ప్రార్థించుకుంటూ భగవంతుని సన్నిధానంలో నివసించడానికి ప్రయత్నం చేద్దాము.